ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు అయితే ఒక వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్నారు జగన్ గారి గురించి. ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే అన్నిటి గురించి మాట్లాడడం, అసలు సినిమా వాళ్ళతోని జగన్మోహన్ రెడ్డికి పని ఏంటి అన్నట్టుగా తను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే టికెట్ల రేట్ గురించి కావచ్చు, ఆయన నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓసీలు అని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ కూడా మాట్లాడని చెప్పేసి తను ఒక 3.5 minutes వీడియోని అయితే కేతిరెడ్డి గారు చేశారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేసిన తప్పుల వల్లే అగైన్ ఆయన స్ట్రెస్ చేసి చెప్పడం, మీరు ఇలా చేశారు కాబట్టి ఈరోజు జనాలు మీరు అనుకున్న ఎస్సీలు కూడా మన వైపు లేరు, బీసీలు కూడా మన వైపు లేరు అన్నట్టుగా ఆ వీడియోలో అయితే ఉంది. సో దీని మీద మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే కేతిరెడ్డి గారు వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు. జగన్ని అది అంటే జగన్కి చురకలు అంటిస్తున్నట్ట మరి ఏంటనేది అర్థం కావట్లేదు. కానీ ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డికి అసలు సినిమా వాళ్ళతో పని ఏంటి అన్నట్టుగా తను వీడియో అయితే చూసాము. 3.5 minutes వీడియో అయితే తను రిలీజ్ చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొడుతుంది. సినిమా వాళ్ళతో పని ఏంటి, అసలు టికెట్స్ రేట్స్తో పని ఏంటి, అవసరం ఉంటే వాళ్ళు బ్లాక్లో అయినా కొనుక్కొని వెళ్తారు, అది వాళ్ళ అభిమానం అన్నట్టుగా మాట్లాడారు. సో ఇప్పుడు మరి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటని, తనని ఇలా విమర్శిస్తుంటే మరి ఆయన పరిస్థితి ఏంటి అసలు? అంటే కేతిరెడ్డి మరో రఘురామకృష్ణన్ రాజు, మరో RRR అనమాట. ఎందుకంటే 5 ఏళ్ళు వైసీపీలో ఉండి రోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ చర్యలైనా సరే ఆయన రచ్చబండ మీద ఉతికి ఆరేసాడు. సో ఇప్పుడు అదే ఫార్ములా కేతిరెడ్డి ఫాలో అవుతున్నారా? ఎందుకంటే కేతిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు తన ఓటమిని. నేను ఇంత చేశాను నియోజకవర్గానికి, ప్రతిరోజు పొద్దున్నే ప్రజల్ని పలకరించాను, ప్రజల మంచి చెడులు చూశాను, వాళ్ళ బాగోగులు చూశాను, ఎందుకు నాకు ఇలాగా, నేను ఎందుకు ఓడిపోయాను, ఆ ఓటమిని ఆయన తట్టుకోలేకపోతున్నాడు, అంగీకరించలేకపోతున్నాడు. అందుకని ఆయన విశ్లేషించుకుంటున్నాడు, ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కాదు, ఒక రకంగా అతను జగన్మోహన్ రెడ్డి చేసిన అది ఒప్పు కావచ్చు, తప్పు కావచ్చు, మీరు ఒక ఉద్దేశంతో చేస్తే ప్రజలు దాన్ని ఇంకో రకంగా తీసుకున్నారు, సో అది మీకు చెడు చేసిందని చెప్తున్నాడు. మీ వల్ల మేమందరం కూడా నష్టపోయాము. అంటే మీ ఆలోచన విధానం కరెక్ట్ అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అది ప్రజలు తీసుకోలేదు అని చెప్తున్నాడు. సో మీరు తెల్లారి లేస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నారు, ఓసీలకు ఇచ్చే సీట్లు కూడా అంటే ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు బీసీలకు ఇచ్చారు, కానీ ఈరోజు ఎస్సీలు గుర్తుపెట్టుకోలేదు మిమ్మల్ని, ఎస్టీలు గుర్తుపెట్టుకోలేదు, ఓసీలుకి అన్యాయం చేశారు కాబట్టి ఓసీలు గుర్తుపెట్టుకోలేదు, బీసీలకి మీరు న్యాయం చేశాను అనుకున్నారు కాబట్టి బీసీలు కూడా గుర్తుపెట్టుకోలేదు. కాబట్టి మీరు చేసిన విధానం మీకు కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ప్రజలు దాన్ని గుర్తించలేదు. మరొకటి, అసలు పవన్ కళ్యాణ్ విషయం మీకు ఎందుకు అని నిన్న కూడా ప్రశ్నించాడు ఆయన. పవన్ కళ్యాణ్ గురించి మీకు ఎందుకు, అసలు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మీకు ఎందుకు? మీకు గుర్తుంది ఆయన సినిమా రిలీజ్ అప్పుడు టికెట్ల రేట్ల మీద వకీల్ సాబ్, తర్వాత ఇంకోటి కూడా అన్నాడు ఆయన, నేను సినిమాలు ఈ మధ్యన చూశాను, కల్కి చూశాను, తర్వాత ఇంకోటి ఏంటి మహారాజా సినిమా చూశాను, బాగున్నాయి, టికెట్ల గురించి మీకు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాడు ఆయన. టికెట్ల రేట్ల గురించి మీకు ఎందుకు అసలు? అవి ఎక్కువ ఉంటే మీకెందుకు, తక్కువ ఉంటే మీకెందుకు? ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంతున్నా కొంటారు. మీరు ప్రజల గురించి ఆలోచించారు కరెక్టే, టికెట్ రేట్లు ఇంత పెంచకూడదు అంటే రిలీజ్ టైంలో అని మీరు ఆలోచించారు కరెక్టే, కానీ ప్రజలు దాన్ని గుర్తించరు. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఫస్ట్ అంటే మొట్టమొదటి షో ఎంత డబ్బు వెచ్చించైనా వాళ్ళు కొంటారు. మనకి తెలుసు, మీకు తెలుసో లేదు, ఊళ్ళల్లో తల్లిని ముఖ్యంగా వాళ్ళు అంటే తల్లికి ఎంతైనా కొడుకంటే అభిమానం ఎక్కువ ఉంటుంది కదండి. సో తల్లిని బెదిరించో, అదిలించో, లేకపోతే ఇంకా బతిమాలో ఎలాగో ఒకలాగా వాళ్ళు టికెట్ డబ్బు సంపాదిస్తారు. మీరు కావాలంటే ఊళ్ళల్లో వెళ్ళి చూడండి. అంటే తల్లికి ఎంత కాదన్నా కొడుకు మీద ప్రేమ ఆఫీసర్ ఎక్కువ ఉంటుంది. సో అది వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. అది 2000 అయినా వాళ్ళకి బాధ లేదు, 1500 అయినా బాధ లేదు, అక్కడ వాళ్ళకి కష్టార్జితం కాదుగా, వాళ్ళకి కావాల్సింది హీరో సినిమా చూసామా లేదా. దీన్ని మీరు విశ్లేషించలేరు. ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టాన్ని మీరు ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేయలేదు, నోబడీ కెన్ అంటే డిసైడ్ చేయలేము మనం, దాని మీద కమెంట్ కూడా చేయలేం, వాళ్ళు ఫ్యాన్స్ అంతే. కాబట్టి మీకు అసలు ఆ విషయం ఎందుకండి అని అడిగాడు ఇవాళ కేతిరెడ్డి గారు. నిజంగా కేతిరెడ్డి అడిగిన దాంట్లో న్యాయం ఉంది.
అంటే జగన్మోహన్ రెడ్డి 2 రకాలండి. మనం ఎప్పుడు చెప్పినా చెప్తాం. ఆయన ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యక్తిని వద్దనుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి ఆయన ఎట్లా వాళ్ళని మనం కింద పడేయాలి, లేదు వాళ్ళని ఎలా తొక్కేయాలి అని ఆలోచిస్తాడు. అంతేగాని దానివల్ల వచ్చే సమస్యలు ఏముంటాయి మనకి, దానివల్ల మనకి ఏ రకంగా నష్టం జరుగుతుంది అనేది ఆయన లాంగ్ రన్లో ఆలోచించాడు ఆయన. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ రోజు ఇట్లాంటి ఒక ఏమంటారు ఓటమికి గురయ్యారని అనుకోవచ్చు మరి. కొన్ని ఆయన చేసిన తప్పిదాలే ఆయనకు జరిగాయి. ఆయన వల్ల మిగతా పార్టీ వాళ్ళు కూడా నష్టపోయారు. అంటే ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలండి, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు నచ్చరు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ చూస్తే నచ్చదు ఆయనకి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద రివెంజ్ తీసుకోవడానికి చూశారు. తెల్లారు లేస్తే వాళ్ళ భార్యల గురించి మాట్లాడారు, మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని 2.5 సంవత్సరాల పైగా మనకు తెలిసి అసెంబ్లీలో ఏ రకంగా వేధించారు. 151 మంది వీళ్ళందరినీ వేధించటమే కాకుండా వ్యక్తిగతంగా భార్యను తీసుకొచ్చి, ఆవిడ పేరు తీసుకొచ్చి, ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చి వేధించడం తప్పే కదా. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినప్పుడు, మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మీకు ఇష్టాలు అయిష్టాలు రకరకాలు ఉంటాయి, వ్యక్తిగతం అది. మీరు అసెంబ్లీకి వచ్చాక మీరు రాజకీయ పార్టీ అంతే, మీరు వైసీపీ తరఫున మీరున్నారు, మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళందరూ రాష్ట్ర మంత్రులు అంతే. ఇతను అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు. మీరు అట్లా చూడాలి తప్ప, ఇప్పుడు మీ భార్య విషయమో వీళ్ళు తీసుకురాకూడదు, మీ కుటుంబ విషయాలు వీళ్ళు తీసుకురాకూడదు. ఆ లైన్ అనేది మర్చిపోయారు వాళ్ళు. రైట్, అక్కడ దెబ్బతిన్నారు. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏడిపించి ఉండకపోతే, ఆ దుశ్శాసన పర్వం జరగకపోతే ఏమో చంద్రబాబు నాయుడు గెలిచేవారు కాదేమో, జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడేమో, ఎవరికి తెలుసు. ప్రతి దగ్గర కూడా ఇది ఇలానే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం, ఎక్కడ కూడా వ్యక్తిగత అంటే ఆ రాష్ట్రం గురించి, రాష్ట్రానికి మీరు ఇది చేయలేదు అది చేయలేదు అని మాట్లాడకుండా ఎంతసేపు వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ కూడళ్ళ గురించి, వాళ్ళ భార్యల గురించి, ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం, అది అసలు సంస్కారం కాదు కదా. అది ఏ పార్టీకి సంస్కారం కాదు, ఎవరు మాట్లాడకూడదు. అది తెలుగుదేశమా, వైసీపీనా, కాంగ్రెసా, బీజేపీనా కాదు. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయం చెయ్యండి అంతవరకే. ఇంకొకటి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం తీసుకున్నా అంతే, నీకు ఇష్టం లేదు గమ్మునుండు, ఎందుకంత. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయించావు, ఎవడు నష్టపోయాడు? ఆ అరెస్ట్ వల్ల నువ్వు ఎంత నష్టపోయావో ఈ రోజు నీకు 11 సీట్లు చెప్తున్నాయి. నిజంగా అంటే ఇప్పుడు ఇది కూడా ఏదో కక్షపూరిత చర్య అని చెప్పేసి చాలా మంది అంటే బయట వార్తలు ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు, జస్ట్ జైల్లో పెట్టించారని, అందుకే ఇట్లాంటిది చేశారు, ఏం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్ల ప్రయత్నం అయితే చేశారని చెప్పేసి మరి వార్తలు ఉన్నాయి. ఇది వాస్తవం అంటారు? ఆయన కక్షే కదా. ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు మనకి చూపించగలిగారా? ఫస్ట్ ఎన్ని వందల కోట్లు అన్నారమ్మా, అన్ని వందల నుంచి ఎన్ని కోట్లకు వచ్చారు? 24 కోట్లు, 25 కోట్లు. అది కూడా ఏంటి, దానికి ఇచ్చారు దీనికి ఇచ్చారు అన్నారు. బిల్స్ అని ఉన్నాయా, వివరాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎవిడెన్స్లు ఉన్నాయా? అంటే నువ్వు కక్షపూరితంగా చేసావు కాబట్టి. ఇంకొకటండి, ప్రజలు కూడా ఇప్పుడు మిమ్మల్ని చాలా ఇష్టపడచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు తప్పు చేస్తే నేను ఇష్టపడరు. వాళ్ళు అనుకుంటాం, మనం ఆలోచించరు, వీళ్ళకి ఏదో మూర్ఖంగా వేసేస్తారు, తప్పది. ప్రజలు మంచి చెడు విశ్లేషించుకుంటారు. ఒక వ్యక్తిని ఎంత ఇష్టపడతారో అతను తప్పు చేస్తే అంత దండిస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వైసీపీ చేసిన తప్పిదాలని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తిడుతూ ఉంటే ఊరుకున్నారు కదా, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు కదా, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు కదా, ఇవేవి ప్రజలు మర్చిపోవాలా. లోకేష్ని కూడా అడ్డుకున్నారు కదా. సో ఇవి మర్చిపోకుండా వాళ్ళకి నచ్చలేదు. అది నువ్వు రాజకీయం చేస్తుంటే వాళ్ళకి నచ్చి ఉండేది. ఇప్పుడు నేను ఇన్ని ఇచ్చేస్తాను కాబట్టి మీరు ఓటు వేసేయండి అంటే ఎందుకు వేస్తారు? అది ప్రజాధనం నువ్వు ఇచ్చింది, నువ్వు నీ సొంతంగా ఇవ్వాలా. నువ్వు చేసిన మంచి చెడులు కూడా రాజ్యాంగబద్ధంగా చేసినప్పుడు రాజ్యాంగంలో ఏముందో అదే నువ్వు చేస్తావు అంతే. అంతకు మించే నువ్వు నీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవు, నీ సొంతంగా నువ్వు చెయ్యవు, లేదా నీ ఆస్తులమ్మి నువ్వు పెట్టలా కదా. నువ్వు ప్రశ్నించే హక్కు లేదు. వాళ్ళు నాకు చెయ్యలేదు, నేను మీకు ఇది చేశాను కాబట్టి అంటే నువ్వేంటి దాన్ని ఇచ్చిపుచ్చుకోవడాలా? లేకపోతే నేను ఇది ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు బహుమతిగా నాకు ఓటేయమని అడుగుతావా? కాదు కదా. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, రాజ్యాంగబద్ధంగా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజల గురించి మీరు సరిగా అవగాహన చేసుకోలేదు. అంటే రాజకీయం అంటే ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి అవగాహన కాలేదు. అందుకని ఈరోజు ఇంతమంది ఓడిపోయారు. ముఖ్యంగా కేతిరెడ్డి తను ఓడిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఇప్పుడు ఆ 11 మందిలో కేతిరెడ్డి ఉంటే కేతిరెడ్డి వాళ్ళు ఇలా మాట్లాడేవారో లేదో మనకు తెలియదు, కానీ ఈ ఓడిపోవటం అనేది ఆయన్ని నిత్యం ఆయన నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది, ఆయన్ని వేధించేస్తుంది మానసికంగా. కాబట్టి ఆయన RRR లాగా రోజు ఒక వీడియో విడుదల చేసినా కూడా మనం ఆశ్చర్యపోకండి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.